హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్పిఆర్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఈరోజు ఎటు చూసిన జగనన్న అభిమానులు కథం తొక్కారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో అయినా, కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు అయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా జగనన్న ఫాలోయింగ్, జగనన్న అభిమానులు అధికారానికి దూరం అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ మాత్రం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పచ్చ మీడియా ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు అని చెప్తున్న వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డు మీద జగనన్న కోసం వచ్చినటువంటి జగనన్న అభిమానులను, జగనన్న జనసందోహం తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంలో చూస్తే నిజంగా విచిత్రం అనిపించింది. దీనికి సాక్ష్యం మేమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాంపల్లి కోర్టుకు వచ్చిన సందర్భంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్ళడానికి అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో చాలా సమయం పట్టింది. కొన్ని వేలాది మంది అభిమానులు ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఒకసారి కరాచాలనం చేయాలని, ఆయనను ఒకసారి చూడాలని ఉద్దేశంతో కొన్ని వందలాది మంది అభిమానులు బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే యువత. హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి అభిమానులు, అలాగే తెలంగాణ హైదరాబాద్ మధ్యలో ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం హైదరాబాద్కు వచ్చారు అంటే, ఆయనకు ఘన స్వాగతం పలకడం కోసం వచ్చారంటే మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిమానం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా ఆయన పార్టీ ఇక పెట్టాలేమో, ఆయన పార్టీని మొదలు పెట్టాలేమో అనే విధంగా జనం సందోహం ఈరోజు కనిపించింది. ముఖ్యంగా ఈరోజు లోటస్ ఫండ్కు మేము వెళ్ళడం జరిగింది. లోటస్ ఫండ్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో కరచాలనం చేయాలని వెళ్ళినప్పటికీ ఆయన్ని చూడటం అయితే జరిగింది, కానీ కరచాలనం చేయడానికి చాలా దూరంలోనే మేము ఆగిపోయాం. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లికి, నాంపల్లి నుంచి లోటస్ ఫండ్కి, లోటస్ ఫండ్లో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయినటువంటి విజయమ్మ గారిని పరామర్శించి తిరిగి ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి తాడేపల్లి వెళ్ళే వరకు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్ర పోలీసులకు మాత్రం థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సెక్యూరిటీ గాలికి వదిలేసిందో తెలంగాణ ప్రభుత్వం మాత్రం అలా కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందన్న ఖచ్చితంగా చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరు కావాలి అని కోర్టు చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు రావడంతో నాంపల్లి కోర్టు వద్ద హైదరాబాద్ పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టుకు వచ్చే 2 మార్గాలను వీరు ఆధీనంలోకి తీసుకొని న్యాయవాదులకు మాత్రమే లోపలికి అనుమతులు ఇచ్చారు. హాజరును కోర్టులో రికార్డు చేసింది. ప్రస్తుతానికైతే ఆయన మళ్ళీ కోర్టుకు రావాల్సిన అవసరం లేదు అని జగన్ తరపు మీడియాకు తెలిపారు. ముఖ్యంగా కోర్టు ప్రక్రియ పూర్తి కావడంతో ఆయన అక్కడి నుంచి నేరుగా లోటస్ పాండ్ నివాసానికి రావడం జరిగింది. మేమందరం కొన్ని వందలాది మంది అభిమానులం అక్కడ ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఇక్కడ మరొక విషయం మాట్లాడుకోవటానికి ఏంటి అంటే, ఎల్లో మీడియా మాత్రం విపరీతంగా ప్రచారం చేసింది. జగన్మోహన్ రెడ్డి తన అభిమానులకు, తన పార్టీ వాళ్ళకి జనాలను మొబలైజ్ చేయండి అని చెప్పేసి సలహాలు ఇస్తున్నాడు. హైదరాబాద్లో కథం తొక్కడం కోసం పబ్లిక్ను తీసుకురండి అని అంటున్నాడు అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఆల్రెడీ ప్రచురించేసింది. అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుల్లో ఇక ఆయన జైలుకి వెళ్ళిపోతున్నాడంటూ కొన్ని పత్రికలు అయితే ఆల్రెడీ వార్తలు రాసేశాయి. ముఖ్యంగా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు
కొన్ని ఫ్లెక్సీలు ప్రదర్శిస్తే ఆ ఫ్లెక్సీలను చూసి తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేంత భయం తెలుగుదేశం పార్టీకి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జగనన్న జనసందోహం వస్తూ ఉంటే వీళ్ళు మాత్రం విపరీతంగా భయపడిపోతూ ఉన్నారు. మరి ఎందుకు ఈ భయం? హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ లేదు. మరి హైదరాబాద్లో ఉన్న వారందరూ జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చిన వారందరూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాబట్టి ఇది మనకు ఇబ్బంది కలుగుతుందని భయపడుతున్నారా? ముఖ్యంగా కొంతమంది నాయకులు డిబేట్లలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని కాల్చి చంపేయాలి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే వీరి ఫ్రస్ట్రేషన్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా హైదరాబాద్కు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఘన స్వాగతం పలికారు. అడుగడుగున ఇసుకేస్తే రాలనంత జనం మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జన నీరాజనం హైదరాబాద్లో పలికారు. అయితే పలు పలు రకాలుగా ఎల్లో మీడియా, పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితమైన వార్తలను మాత్రం రాస్తూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఒక మాస్ లీడర్. ఎన్ని సీట్లు వచ్చినా గెలిచినా గెలవకపోయినా ఆయన ఒక మాస్ లీడర్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా జనం వస్తారు. ముఖ్యంగా ఆయన సొంతంగా యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి పార్టీని నిర్మించిన తర్వాత 2014లో అధికారంలోకి రాకపోయినప్పటికీ 2019లో దేశం మొత్తం చూసే విధంగా తన ఒక్కడు 154 సీట్లతో ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటే కొన్ని సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో వేర్లతో సహా పాతుకుపోయినటువంటి ఒక పార్టీని కూకటి వేలుతో సహా లేపించి వేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఘనత, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఇదేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైనటువంటి అభిమానులను తీసుకొచ్చి పెట్టింది. ముఖ్యంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం, అర్హులైనటువంటి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు గడప గడపకు తీసుకెళ్తామని చెప్పినటువంటి మాట ఆయన సావధానంగా నిరూపించేశారు. దానివలన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక 3 పార్టీలు కలిసి వచ్చి ఎన్నికల్లో పోటీ చేశాయంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ఏంటో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన హైదరాబాద్ వెళ్ళినా లేకపోతే కర్ణాటకలో బెంగళూరు వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను ఆపడం మాత్రం ఈ ప్రభుత్వాలకు కష్టంగానే మారింది. ఏది ఏమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పర్యటన మాత్రం విజయవంతంగా ముగించారు. ముఖ్యంగా ఈ పర్యటనలో ప్రస్తుత ఎంపీ అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, పేర్ని నాని గారు, వెంకటరెడ్డి గారుతో పాటు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్తో పాటు ఎమ్మెల్సీలు అలాగే ఎమ్మెల్యేలు అనేక మంది నాయకులు హైదరాబాద్లో ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్కి వెళ్ళి ఆయనను కలవడానికి వెళ్ళడం మాత్రం నాకు సంతోషంగా ఉంది. అందువల్లనే ఖచ్చితంగా ఈ వీడియో చేస్తున్నాం. ఏది ఏమైనా ఎల్లో మీడియా కోర్టులో ఆయన 5 నిమిషాలు కూడా ఉండలేదు, 10 నిమిషాలు కూడా ఉండలేదు అని ఎల్లో మీడియా మొత్తుకుంటా ఉన్నప్పటికీ కోర్టులో ఆయన కేవలం ఒక సిగ్నేచర్ చేయడం కోసమే వచ్చాడు. దీది మరి ఎల్లో మీడియా ఇందుకైనా జగన్మోహన్ రెడ్డిని పిలిచింది, 1 నిమిషం కూడా ఉంచలేదు, 1 గంట కూడా జగన్మోహన్ రెడ్డి ఉంచలేదు అంటూ బెంబేలెత్తిపోతా ఉంది ఎల్లో మీడియా. అట్లాగే ఒక సాధారణ కార్యకర్త 2029లో 88 సీట్లు వస్తే జగనన్న 2.0 రపరపలాడిస్తామంటూ ఒక ఫ్లెక్సీని చూపిస్తే దాని మీద మీడియా సమావేశం పెట్టినటువంటి వర్లా రామయ్య, అయ్యా జడ్జి గారు, అయ్యా లాయర్లు, జస్టిస్ ఏమైపోయింది, ఇక్కడొచ్చి చూడండి ఇలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక ఫ్లెక్సీని చూసి భయపడిపోయి ప్రెస్ మీట్ పెట్టాడు వర్లా రామయ్య అంటే జగనన్న ప్రభంజనం ఎటువంటిదో మనం ప్రత్యేకంగా
చెప్పనవసరం లేదు. ఏది ఏమైనా హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆయన స్వతహాగా పనులకు వచ్చినప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతంగా హైదరాబాదులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం వందలాది వేలాది మంది ప్రజలు ముఖ్యంగా లోటస్ పాండ్కి వచ్చారు, బేగంపేటకు వచ్చారు, నాంపల్లి కోట దగ్గరకు కూడా వచ్చారు. వీరందరినీ కంట్రోల్ చేయడంలో హైదరాబాద్ పోలీసు వారు కూడా ప్రముఖ పాత్ర వహించారు. ఇలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే నాంపల్లి కోర్టు వద్ద పోలీసు వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీలు దిగాలనే ఉద్దేశంతో మహిళలు పోలీసులు ఎగబడ్డారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ఎలా ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై జగన్.